1 క్యారెట్, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, దాల్చిని, ఇలాచి అండ్ లవంగం, 2 టమాటోస్, కొత్తిమీర, పుదీనా, ధనియాలు, జీలకర్ర పొడి, సాంబార్, జింజర్ గార్లిక్ పేస్ట్, కందిపప్పు అండ్ పెసర, చింతపండు పేస్ట్ కొంచెం. కీమా వచ్చి కుక్కర్లో చేస్తున్నానండి. ఆయిల్ 2 స్పూన్స్ అండ్ ఆల్సో ఘీ 1 స్పూన్. చెప్పిన దాల్చిని, యాలుక అండ్ లవంగాలు వేస్తున్నానండి. ఆనియన్, టొమాటో, కొత్తిమీర, జింజర్ అండ్ వెల్లుల్లి తురిమి పెట్టుకోండి. కంపల్సరీ ఇది ఉంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సాల్ట్, కారం, ఇందాక ధనియాలు, జీలకర్ర పొడి వేస్తున్నాం కదండి అది, అండ్ సాంబార్ పౌడర్ వేసుకోండి, టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అది వేస్తున్నానండి కొద్దిగా కుక్ అవడానికి. ఒక 5 మినిట్స్ వదలదు. 5 మినిట్స్ తర్వాత అండి వాటర్ అన్ని తీసేసి ఇందులో నేను కొంచెం చింతపండు పేస్ట్ కూడా వేస్తున్నానండి. 3 కప్స్ తీసుకుంటున్నాను. 1 కప్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇది 6 కప్స్ ఆఫ్ వాటర్ సేమ్ కప్. దీంట్లో ఇప్పుడు ఈ స్టైల్లో సాల్ట్, కారం అన్ని మనకి సరిపోయినాయో లేదా మన టేస్ట్కి తగ్గట్టు చూసుకోవాలి. ఒకసారి క్లీన్ చేసి పెట్టుకున్నాను కీమాని వేసేయచ్చు. ఇలా ఒకసారి మొత్తం కుక్ వేసుకుని 2 to 3 విజిల్స్ రానివ్వచ్చాను.